2004కు ముందు ఆదరణ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి బీసీలకి చేతి వృత్తికారులకి వాళ్ళకి అవసరమైనటువంటి లైక్ కుండలు తయారు చేసే వాళ్ళకి ఆ చక్రాలు అట్లాంటి ఇవ్వడం దగ్గర నుంచి ఎవరికి ఏది కావాలో అవన్నీ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్లు చేసుకొచ్చేవాళ్ళు. అది దానికి ఒక లిమిటెడ్ అమౌంట్ రేంజ్లో బార్బర్ షాప్ అంటే కనుక కత్తులు కుర్చీ ఇట్లాంటివి ఇవ్వడం ఇట్లాగా ఏర్పాటు చేసేవాడు. అయితే అందులో వీళ్ళు ఇచ్చేవి పనికి రాక అదే సందర్భంలో అలాగని పథకం వదులుకోక తీసుకున్నటువంటి వాళ్ళు దానివల్ల పెద్దగా సక్సెస్ కాలేదన్నటువంటి ఆరోపణలు ఉండేది. అందుకని 2014లో వచ్చినప్పుడు మళ్ళీ ఆదరణ 2 తీసుకొచ్చారు. దాంట్లో అప్గ్రేడెడ్ అన్నారు. అది ఎంతమంది బాగుపడ్డారు ఏంటి అన్నటువంటిది ఒక నివేదిక లేదు. ఇప్పుడు మాత్రం ఆదరణ 3లో మళ్ళీ ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఆదరణ 3లో వచ్చేటప్పటికి వాళ్ళు ఏది కోరుకుంటే అదే ఇచ్చేటట్టు. ఎందుకంటే ఇవాళ భారీగా మారిపోయినాయి యంత్రాంగం అంతా కూడా. ఇదివరకటి రోజుల్లో లాగా లేవు. అప్పట్లో చేతి వృత్తులు ఉండేది. ఇప్పుడు ఆ చేతి వృత్తులన్నీ కూడా మిషనరీ వైపుకి వచ్చేసినాయి. ఆ మిషనరీ క్వాలిటీతో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేనేతకు సంబంధించిన మర్మగ్గాల దగ్గర నుంచి బార్బర్ షాపులు వీటిట్లో వాడుతున్నటువంటి అన్నీ కూడా బ్లేడ్లు ఇట్లాంటి వాటికంటే వేరే వేరే ఎక్విప్మెంట్లు వాడుతున్నటువంటి రోజులు, బ్యూటీ పార్లర్ల ఎక్విప్మెంట్లు వాడుతున్నటువంటి రోజులు. కాబట్టి అట్లాంటిది ఏం కావాలో వాళ్ళు చెప్తే అదే ఇచ్చేటటువంటి దిశగా ప్లాన్ చేస్తున్నారు బాబు సర్కార్.